కంప్లీట్గా రెస్ట్లోనే ఉండడము. ఆ తర్వాత కేటీఆర్ గారు పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలు నడుపుకుంటూ ప్రజల మధ్య ఉంటున్న పరిస్థితి ఉంది. ఇంకా దాన్ని కొత్తగా మనము డిఫైన్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి నేను అంటున్నా. ఇక్కడ మా పార్టీ క్యాడర్ కానీ లేకపోతే పార్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాక్షేత్రంలో లేకపోతే, ప్రజలకు దూరంగా ఉంటే, ప్రజల సమస్యలు మాట్లాడకపోతే అప్పుడు ప్రతిపక్షంగా మీరు అంటే తను ఒక్కడే ఉన్నాడా మిగతా వాడు లేరా అని చెప్పేసి మాట్లాడడానికి మా వాళ్ళు కంటిన్యూస్గా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో నిలదీస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అన్యాయం జరిగితే ప్రజల దగ్గరికి పోతున్న పరిస్థితి ఉంది. లగచర్ల ఘటన కావచ్చు, లేకపోతే హైడ్రా కాదు మూసీ కావచ్చు, అంటే ప్రతి అంశంలో ఎక్కడ ఏం జరిగినా కానీ వెంటనే పోయి అక్కడ మాట్లాడడము, వాళ్ళకు ఆ సమస్యని చెప్పడము ఇదంతా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు సమస్య పట్ల ఒక అంటే నిజాయితీగా నిబద్ధతగా వ్యవహరించినప్పుడు మేము ఒక ప్రతిపక్షంగా ఫెయిల్ అయినట్లు లెక్క. కానీ మేము ప్రజల పట్ల ప్రజలతో కలిసిమెలిసి ఈరోజు ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటడంలో మేము ముందున్నాం. మేము ప్రతిపక్షంగా ఒక ప్రధాన బాధ్యతలో ఉన్నాం, చేస్తున్నాం. కానీ మీరు ఇప్పుడు అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి, మన చూసుకోండి కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో కానీ గ్రామాల్లో కానీ ఈరోజు ఎక్కువ మంది ఓట్లు వేశారు కాబట్టి ఈరోజు గ్రామ స్థాయిలో ఆ పార్టీని ఇంకా హక్కును చేర్చుకునే పరిస్థితి ఉంది. మీరు చేసినటువంటి ఆగడాలను కానీ మీరు చేసినటువంటి ఈ ఇబ్బందులను కానీ ఈరోజు ఇదే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేదరించుకునే పరిస్థితి కనబడతా ఉంది. కామెంట్లు వస్తున్నాయి దాంట్లో కూడా, ఇప్పుడు మన లైవ్ డిబేట్లోనే వస్తుంది. సో దీనికి ఏ సమాధానం చెప్తుంది? ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం, ఇక్కడ మీకు ఓన్లీ అర్బన్లోనే గట్టిగా మీకు ఓట్లు వచ్చింది తప్పితే రూరల్లో మీకు ఏం పెద్దగా ఓట్లు పడింది లేదు. సో దాన్ని ఏ విధంగా మీరు ఛాలెంజ్గా తీసుకోబోతున్నారు? మేము అంటే ప్రజలు అధికారాన్ని మార్చదలుచుకున్నారు, ప్రభుత్వాన్ని మార్చదలుచుకున్నప్పుడు దాన్ని ఏ ప్రాంతం అయితే ఏముంది, ఇక్కడ ఉన్న ప్రజలేమో ఇక్కడ అభివృద్ధి అదంతా చూసి ఓటేశారు. గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు అనుకున్నారేమో ప్రభుత్వం మారిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకునే దానికి అనుకూలంగా ఓటేశారు. కానీ ప్రజాభిప్రాయం ఎప్పుడు అట్లనే ఉండదు కదా, ఉండడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు నెల రోజుల క్రితం ఉన్న అభిప్రాయం ఈ రోజు ఉండకపోవచ్చు, ఈ రోజు ఉన్న అభిప్రాయం రేపు ఉండకపోవచ్చు. అదే ఇప్పుడు ఈ పోల్ని బట్టి మీరు వీళ్ళకి ఇంకా ఆదరణ తగ్గుద్దని మీరు అనుకోవడం కూడా తప్పే. మేము నేనేమంటున్నానంటే ఆదరణ తగ్గుతుంది, పోల్ని బట్టి తగ్గుతుంది అని చెప్పేసి అనంటే ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ని కూడా మనం తప్పు పడతామా? ఇందాక మన ఎవరు రామ్ గోపాల్ సార్ మాట్లాడుతున్నప్పుడు అంటే ఇవన్నీ ఉట్టియే, ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఐఐటీగా పొయ్యేటీగా పెడితే కేసీఆర్ అండ్ కేటీఆర్ మన రేవంత్ రెడ్డి పాలన పెడితే 43% వచ్చేసేమో కేసీఆర్కి వచ్చింది, అదేవిధంగా 57% కాంగ్రెస్కి వచ్చింది. ఇప్పుడు మేము పెట్టిన పోలేదు. అదే డిఫరెంట్ మారుతూ ఉంటుంది. నేను అదే చెప్పానండి. అంటే ఈ రోజు ఉన్న అభిప్రాయం రేపు ఉండకపోవచ్చు. అది మేమేమనుకుంటున్నామంటే ప్రజా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద, ఆ ప్రజా వ్యతిరేకత సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది అని చెప్పేసి మేము క్లియర్గా చెప్తున్నాం. అది ఎలక్షన్ రూపంలో బయటపడవచ్చు, ఇగో ఇటువంటి ట్వీట్లు పెట్టినప్పుడు బయటపడవచ్చు, ఏ సందర్భంగానైనా బయటపడవచ్చు. అదేవిధంగా ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు అనలిస్ట్గా ఉన్న రామ్ గోపాల్ సారు ఎంతసేపు తను మాట్లాడుతున్న మాటలలో గత ప్రభుత్వం ఏం చేసిందని దుమ్మెత్తిపోయటమే కానీ అది అయిపోయి సంవత్సరం అయిపోయింది నాయన, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం ఏం చెయ్యాలి అనేది చెప్పకుండా అవి చాలా తక్కువ. అంటే అదే మంత్రి పదవి ఇప్పుడు మీరు ఎప్పుడు చెప్తున్నారు సార్? ఎప్పుడు చెప్తారు మీరు? మేము వింటూనే ఉన్నాం, అదొకటి కాదు కదా. 420 హామీలు ఎటుపోయినాయి, 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది, ఇవి అమలులో ఎక్కడ? కేసీఆర్ గారు కూడా అడిగారు, రైతు బంధుకు రామ్ దళిత బంధుకు జై భీమ్, అదే తులం బంగారానికి గోవిందా అని చెప్పేసి ఇవి మాట్లాడరు సార్. కానీ అదే గత ప్రభుత్వం నెలకొల్పిన పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కలెక్టరేట్లని విమర్శిస్తాడు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది ప్రజలందరికీ రైతులందరికీ ఉపయోగపడితే అది విమర్శిస్తాడు. తప్పుంటే విమర్శించని, అయిపోయిన ప్రభుత్వము అది తప్పు చేసిందా ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలనుకున్నారు, అయిపోయింది. కానీ 70% గత ప్రభుత్వాన్ని తిట్టి 30% ఇప్పుడు ప్రభుత్వాన్ని తిట్టడం అంటే అది ఏమన్నట్టు? ఎట్లా కరెక్ట్ అవుతుంది చెప్తా. ఒకటి 10 ఏళ్ళు అయిపోయింది, మన సంవత్సరం అయింది. అవునండి, 10%. అదే 10 ఏళ్ళ ఒకటే సంవత్సరం. నేను ఏమంటున్నాను, మనం ఏం చూడాలి అంటే 10 ఏళ్ల తర్వాత ఓడిపోయారు కాబట్టి దాన్ని 10 ఏళ్ళతో చూడాలి. నేను కాదనట్లేదండి, గత ప్రభుత్వం అయిపోయింది కాబట్టి
రంగప్రసాద్ ఒక్క ఒక్క నిమిషం. నిమిషం ఆహా, చెప్పరా? మీరు ప్రజల తీర్పే కదా అంతిమ తీర్పు. అంతే ఫైనల్ ఇంకా final గా కదా? Yes, ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు కదా? ఎవరైనా శిరసా వహించాలి. అవునా కదా? Yes. అవునా కదా? Yes. మరి మమ్మల్ని పక్కన పెట్టారు కదా. ఆ. ఇప్పుడు పక్కన పెట్టారా, మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారా? పక్కన పక్కన పెట్టారు. పక్కన పెట్టినప్పుడు ఎవరినైతే అధికారంలో కూర్చోబెట్టారో వాళ్ళ వైఫల్యాలు, ఇస్తానన్న హామీలో నెరవేర్చని విషయాలు మాట్లాడతామా? గత ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసిందని మాట్లాడతామా? అయిపోయింది కదా అది. అది అంతిమ తీర్పే ప్రజలు ఇచ్చిన తర్వాత ఇంకా కొత్తగా మనం అంటే మాట్లాడుకోవాలి. అంత 10 ఏళ్ళు అంత దారుణం చేశారు కాబట్టి ఏం next దారుణం కూడా- చేయలేదు? ఏం దారుణం next చేయలేదు? కూడా రారు అనే ఉద్దేశం. రవి, ఏం కారణం చేశారు? కొత్త అప్పులు సెక్రటరీ చేసి పెడితే కొత్తగా అప్పులు ఎడగొడతాయి వీళ్ళకు. ఏ- ఎక్కడికి వెళ్ళి తెస్తారు? ఇదే- ఇంకొకటి అదే దారుణం కేసీఆర్- తప్పే. కేసీఆర్ ఏమన్నాడు ఇదో తెలుసా? రామ్ గోపాల్ గారు ఇదే జీతాలు మాట్లాడుతున్నారు. నేను అదే ఇవ్వలేకపోతే మాట్లాడుతున్నాను. నేను వినండి సార్. 10 10 ఏళ్ల కాలంలో మేము 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాము. 4,60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే అవును. సంవత్సరానికే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన కాంగ్రెస్ నేమనకుండా వీళ్ళు సరాసరి 5 సంవత్సరాలకు 6 లక్షల కోట్లు అవుతాయి సగటున తీసుకుంటే. ఈ దాన్ని పక్కన పెట్టేసి 10 ఏళ్ల కాలంలో మనం తీసుకున్న లెక్కల్ని మనము తీసుకోకుండా ఈ రోజు గత ప్రభుత్వం అప్పులు చేసి పెట్టిందంటే అవును అప్పులు చేయకుండా ఈ రోజు నేను చెప్తాను. బీజేపీ గవర్నమెంట్ భారతదేశ ఇది అప్పు ఎంతుందో మీరు చూడండి. ఎవరు అప్పులు లేకుండా పరిపాలన కొనసాగించారు? అంటే భారతదేశ ప్రభుత్వం ఏమన్నా కొనసాగించిందా? మీరు కావాల్సి చూడండి. రీసెంట్ గా భారత అప్పులు కుప్పలు. ప్రజలే ఇది ఐఎంఎఫ్ చెప్పింది. చదవండి మీరు. ఓకే. మీరు చదవండి. ఒక్క నిమిషం. మీరు చేసిన అప్పులను మిత్తులు కడుతూ నాన్ ప్రొడక్షన్ రెవెన్యూను ఓరియంటెడ్ రీరొటేషన్ చేస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు మా రేవంత్ అన్న. ఎవరు అభిమాని పెట్టుంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అది పోనీ సార్. నేను ఏమంటున్నానంటే అప్పులు అని చెప్పేసి ముత్తుకుంటున్నారు కదా. అప్పులు లేకుండా ఎవరు చేశారు? పరిపాలన ఎవరన్నా కొనసాగించారా? ఒకవేళ కొనసాగిస్తే వాళ్ళని చూపెట్టండి. మీరు ఒక ఎనలిస్ట్ గా, మీరు ఒక మేధావిగా 2000 అట్లా కాదు. రూలింగ్ వచ్చినాడు 16,000 సర్ప్లస్ బడ్జెట్ ఉన్నది. లోటు బడ్జెట్ లేదు, 16,000 సర్ప్లస్ బడ్జెట్. ఆ సర్ప్లస్ అంటే ఇప్పుడు ఒక కుటుంబం అయిన తర్వాత అంటే ఏ అప్పులు తీసుకోకుండానే కుటుంబం కొనసాగిందా? ఇదే డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న రామ్ గోపాల్ గారు అదే విధంగా తన కుటుంబాన్ని కొనసాగించేటప్పుడు అప్పులు లేకుండానే కొనసాగించారా? ఒక కుటుంబాన్ని నడుపుతున్నప్పుడే అప్పులు నడుపుతుంటే నువ్వు అప్పులు చేసినావు అంటే సర్ప్లస్ గా ఉంటాం. ఈ రోజు ఆ సర్ప్లస్ గా ఉంటాం అనుకోని ఖర్చులు వస్తాయి. ఆ ఖర్చులు ప్రాజెక్టులకో లేకపోతే ఇంకో దానికో వస్తాయి. అప్పులు చేశారేమంటే దుర్వినియోగం చేశారు. అదే సార్, దుర్వినియోగం ఏం చేశారు? ఏ గవర్నమెంట్ రైతు బంధు దుర్వినియోగం, దళిత బంధు దుర్వినియోగం. ఏ గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది. దానికి కూడా ఆ లిమిట్ కు తగ్గట్టుగా వాళ్ళు ఇస్తారు. ఎవరు కళ్ళు మూసుకొని ఇవ్వరు. ఎవరి చేతిలో ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మాకు వ్యతిరేకమే. ఏ మాత్రం మేము కొంచెం అటు ఇటు చేసినా ఖచ్చితంగా దానికి మోకాలడ్డేదే. అవునా కదా? ఇది వాస్తవమా కాదా? మీరు అలా ఇచ్చారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టారు. అది వాస్తవమే. గుట్టలకు రాళ్లకు మీకు ఒక విషయం పాలసీ ప్రిపేర్ చేసేటప్పుడు అర్థం చేసుకోకపోతే మేము ఏం చేయలేము. ఎవరు ఏం చేయలేము. కానీ ఆ విషయంలో చాలా వ్యతిరేకత. అంటే కేసీఆర్ గారు రైతు బంధు ఇవ్వడం తప్పని ఎవరు అనలే. అద్భుతంగా, అది సూపర్. అసలు ఆయన నిజంగా దండం పెట్టొచ్చు. కానీ దాన్ని ఎలా చేశారు, ఏ రకంగా చేశారు అనేది ఇక్కడ పాయింట్. దాన్ని నిజమైన రైతుకు అందించకుండా చెట్లు అసలు మిస్యూజ్ చేశారు. అది నేను మాట్లాడుతుంది ఒక్కటి వినండి. ఒక పథకం అమలు చేస్తున్నప్పుడు 90% ప్రజలకు న్యాయం జరిగిందా లేదా అనేది చూడాలి. ఒక 10% 90% రైతులకు న్యాయం జరగలేదు. బడా దాన్ని ఏమంటారు, ల్యాండ్ ఉన్న వాళ్ళకి న్యాయం జరిగింది. నేను అతి త్వరలో మీకు ఉదాహరణలతో సహా రుజువులతో సహా బ్రహ్మణ్ అప్పుడు వీళ్ళందరూ నోళ్ళకి ముగించండి, అయిపోతుంది కదా. రైతు బంధు మీద డిబేట్ పెట్టండి. 10% నిరుపయోగం అయిండొచ్చు, లేకపోతే రైతు బంధువులు తీసుకున్న వాళ్ళతో నేను మాట్లాడిస్తా. నిరుపయోగం అయిందని చెప్పేసి అంటున్నారు. 10% వాళ్ళు కూడా వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు చెప్తున్నారు. మేము మార్చుకునేది లేదు. మార్చుకున్నాం కాబట్టే కదా. ఇప్పుడు మేము మార్చుకోము అనుకుంటే అరే నేను ఏం చెప్తున్నానో విను కదా. నేను ఏం చెప్తున్నానో ఫస్ట్ విను కదా. చెప్పండి.
మేము ఒకవేళ మార్చుకోము అంటే ప్రజలు మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ మళ్ళీ. కూర్చోబెట్టారు. అవునా కదా? అంతే ఆ? అంతే ఎవరైనా కూర్చోబెడతారు, ఏదో మీరు ఏదో శాశ్వతమని రాసి పెట్టుకొని వచ్చినట్టు ఎవరైనా అంతేనా? మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరుగుతుంది. Yes. అర్థమైందా? మేము మీరు మంచిగా రాసుకొని కూడా రాదు. ప్రతిపక్షాలకు Yes, వస్తాం. yes, Right. అదే అందరికీ Right. రవి గారు నేనేమంటున్నానంటే మీరు ఏ ప్రభుత్వం అయినా కావచ్చండి, ఇక్కడ కాదు ఎక్కడైనా సరే ప్రభుత్వ స్కీమ్ అనేది తప్పనిసరిగా ఒక 10% నిరుపయోగం అవుతుంది, దుర్వినియోగం అయిండొచ్చు, నేను కాదనట్లేదు. Yes. 90% లాభం జరిగిందా లేదా అనేది మనం క్రైటీరియా తీసుకోవాలి. ఆ క్రైటీరియాలో మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా ఆ ప్రాపగండా 10% ప్రాపగండా ఎక్కువైంది, ఆ 90% జరిగింది తక్కువైంది అనేది మేము అనుకుంటున్నాం. సరే 90% జరిగింది మీరు మంచి అనుకుంటున్నారు, కానీ మిస్యూజ్ జరిగిందా 90% అనేది వాళ్ళు అది మాట్లాడుతున్నారు. కూడా చూద్దాం సార్. Yes, అదే అంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం అది కూడా చూద్దాం. అది ఫైనల్ గా ఏం నిజంగానే మరి ఏంటంటే కేసీఆర్ గారు తెచ్చిన ఈ ఊపు ఎలా కంటిన్యూ చేద్దాం? ఖచ్చితంగా మాకు రేపు రాబోయే రోజులలో అంటే మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తారు. అదే విధంగా దానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం మళ్ళా అధికారంలో రావడం కోసం మళ్ళా ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి, ప్రజల్ని ఏ విధంగా మనం ఆదుకోవాలి అనేది తన ఆలోచన ప్రతినిత్యం ఉంటుంది. ఆనాటి నుంచి ఉంది, ఈనాటి కూడా తనే చెప్తున్న పరిస్థితి. అంటే ప్రజలు ఒక మబ్బు కమ్ముకున్నప్పుడు ఒక రకంగా ఆలోచించారు, మబ్బులు విడిపోతున్నాయి అని చెప్తున్నారు. విడిపోతున్నాయి వాస్తవంగానే. ప్రజలు రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మా వైపు నిలబడతారని చెప్పేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. రైట్ ఫైనల్గా మీరు చెప్పండి. మీరు ఎందుకంటే నిజంగానే మరి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి ఈ మాటలు ఒకసారి ఏ విధంగా అంటే మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళని ఆపే ప్రయత్నం చేసే విధంగా కేసీఆర్ గారు మాట్లాడారనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ఈ పోల్ని ఒక ప్రామాణికంగా తీసుకొని రేపొద్దున ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడారు? ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఆ పోల్ని చూసి జబ్బలు తలుచుకుంటారు. ఎందుకంటే మేము ఏదో ముందుకు వచ్చేసినాం, మేము ఏదో అయిపోయినాం అని చెప్పి చెప్పుకోవడానికి మాట్లాడడానికి అది మాట్లాడడం జరిగిందని నాకు ఊహ. అది